వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల చింతవనం కొట్టాల కాలనీలో వెలసిన షిర్డీ సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షిర్డీ సాయినాథుడికి వేకోజాము నుంచి క్షీరాభిషేకం, కలశాభిషేకం, గంగాభిషేకం, పంచామృతాభిషేకం, పలు పూజా కార్యక్రమాలను పండితులు మాడుగుల రాఘవేంద్ర శర్మ, మాడుగుల చంద్రమౌళి శర్మ, మణికంఠ శర్మ, నాగభూషణ శర్మ, సాయినాథ్ శర్మ, రాజు నిర్వహించారు. గురు పౌర్ణమి రోజున పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలతో పాటు గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి సేవా కార్యక్రమాలలో ఉపాధ్యాయులు గంజకుంట రమణ, రిటైర్డ్ కండక్టర్ ప్రసాదు, పలు భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గురు పౌర్ణమి చాలా విశేషమైన రోజు. ఈరోజు గురువుని మనము పూజిస్తే వారి ద్వారా మనము నేర్చుకున్న జీవితంలో ఎదగాలి అంటే గురువు యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం. అలాగే గురు పౌర్ణమి వ్యాస భగవానుడి యొక్క జన్మించిన రోజు ఈరోజు. ఆయన ఇతిహాసాలు మరియు మహాభారతం మనకు అందించిన రోజు. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అని అంటాం. అలాగే గురువుని పూజిస్తే ఈరోజు వారి ద్వారా మనం నేర్చుకున్న ఈ యొక్క విద్య కానీ లేదంటే జీవితంలో ఏదైనా ఎదగాలి అంటే గురువు యొక్క అనుగ్రహం మనకు కలగాలి. ఈరోజు గురువులకు పూజిస్తే చాలా మంచిది. ఈరోజు గురువులకి పాదాలు కడిగి వారికి దక్షిణ సమర్పించుకొని అలాగే మన శక్తి కొలది వస్త్రం కానీ లేదా పండ్లు కానీ ఇలా ఏవైనా శక్తోపచారం భక్తోపచారం అన్నట్టు మన గురువులకు సమర్పించుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే గురువుల యొక్క మనం విద్య నేర్చుకుంటే మన యొక్క బుద్ధి పెరుగుతుంది. ఆ బుద్ధి పెరగడం వల్ల జ్ఞానము పెరుగుతుంది. ఆ జ్ఞానము ద్వారా మనం జీవితంలో ముందుకు ఎదగడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఉపాధ్యాయులు మాత్రమే కాదు గురువు అంటే, మనకు జీవితంలో పాఠాలు నేర్పిన వారు ప్రతి ఒక్కరూ గురువుతోనే సమానంగా పూజించాలి. గురువుని ఎక్కడైతే మనము పూజింపబడతామో వారి ద్వారా మనకు మంచి ఆశీర్వాదం లభిస్తుంది. నిత్య జీవితంలో కూడా క్రమశిక్షణతో మనము ముందుకు వెళ్ళడానికి చక్కని అవకాశం ఉంటుంది. అలాగే వ్యాసరాయలు మహాభారతాన్ని అందించి మనకు మంచి జ్ఞానాన్ని మంచి జీవితం వైపు నడిపేయడానికి ఆయన చేసిన యొక్క ఎంతో కృషితోనే మనం ఈరోజు గురు పౌర్ణమిగా మనం ఇక్కడ పూజించుకుంటున్నాము. అలాగే గురు రాఘవేంద్ర స్వామి వారు కావచ్చు, అలాగే దత్తాత్రేయ కావచ్చు, ఇలాంటి వారందరూ మహనీయులంతా మనము గురువుగా పూజించి ఈరోజు వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. ఓం గురుభ్యో నమః.